హలో స్టూడెంట్స్, యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 కోసం రిపీటెడ్ థీమ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఎకానమిక్స్ సంబంధించి రిపీటెడ్ థీమ్స్లో ఇది నెక్స్ట్ వీడియో. సో మనం ఆల్రెడీ ఈ సిరీస్లో ఎక్స్టర్నల్ సెక్టర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. లాస్ట్ టైం క్రూడ్ ఆయిల్ గురించి, న్యాచురల్ గ్యాస్ గురించి డిస్కస్ చేసాం. అండ్ ఈ వీడియోలో ట్రేడ్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ట్రేడ్కి సంబంధించిన పీవైక్యూస్ కానీ అండ్ కరెంట్ అకౌంట్ గురించి కానీ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇది వన్ ఆఫ్ ద పీవైక్యూ అనమాట, యూపీఎస్సీలో వచ్చింది. యూ కెన్ పాజ్ ద వీడియో అండ్ ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్. ఓకే. విత్ రిఫరెన్స్ టు ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఇండియా అట్ ప్రెజెంట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? ఇండియాస్ మెర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ లెస్ దాన్ ఇట్స్ మెర్చండైజ్ ఇంపోర్ట్స్. దిస్ స్టేట్మెంట్ ఈజ్ యాక్చువల్లీ ట్రూ. మన ఇండియాలో మనం ఎక్స్పోర్ట్ చేసేదానికంటే కూడా ఇంపోర్ట్ చేసేది చాలా ఎక్కువ ఇన్ టర్మ్స్ ఆఫ్ గూడ్స్. ఓకే, మెర్చండైజ్ అంటే ఏంటి? గూడ్స్ అనమాట. మెర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అని అర్థం. ఓకే, సో వన్ కరెక్ట్ అంటే ఆబ్వియస్లీ మనకి ఇది పోద్ది. సో మిగిలింది ఏ అండ్ డి. సో ఇండియాస్ ఇంపోర్ట్స్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్, కెమికల్స్, ఫెర్టిలైజర్స్ అండ్ మెషినరీ హ్యావ్ డిక్రీజ్డ్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్. ఓకే, అది కరెక్టా కాదా? సో యాక్చువల్లీ ఇది ఇన్కరెక్ట్ అనమాట. ఓకే, మనం ఈ ఐరన్ అండ్ స్టీల్, ఈ కెమికల్స్, ఫెర్టిలైజర్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతాం. మనం ఫెర్టిలైజర్స్ విషయం చెప్పాలంటే మీ అందరికి తెలిసే ఉంటుంది. మనం ఫాస్ఫేట్ ఫెర్టిలైజర్స్ కానీ ఫాస్ఫరస్ ఆర్ పొటాషియం మోస్ట్లీ 70-90% మనం ఎక్కువ ఇంపోర్ట్ డిపెండెన్సీ ఉంది మనకి. సో అలాంటప్పుడు డిక్రీజ్ అయితే అవ్వదు కదా, ఇంక్రీజ్ అవుతుంది. అండ్ యూపీఎస్సీ డిక్రీజ్ దగ్గర ఎక్కువ ట్విస్ట్ చేస్తూ ఉంటుంది, అది మీరు గమనించాలి. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. సో ఆబ్వియస్లీ ఇది కూడా ఇన్కరెక్ట్. సో ఈ గోట్ ద ఆన్సర్. స్టిల్ మనం చూద్దాం ఒకసారి థర్డ్ ఫోర్త్. India's exports of services are more than its imports of services. Yes, this is true. అండ్ మనకి ఇప్పుడు కూడా తెలుసు, మనం అందుకే సర్వీస్ బేస్డ్ ఎకానమీ అని చెప్తూ ఉంటాం. అరౌండ్ 55% ఆఫ్ జీడీపీ ఈస్ కాంట్రిబ్యూటెడ్ బై ద సర్వీస్ సెక్టర్ అని చెప్పి. ఎస్, అవర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఆర్ మోర్ దాన్ ఇట్స్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్. సో నెక్స్ట్ ఫోర్త్ది, ఇండియా సఫర్స్ ఫ్రమ్ ఏ ఓవరాల్ ట్రేడ్ ఆర్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. ఎస్, దిస్ ఈస్ ట్రూ. మోస్ట్లీ ఇండియాలో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ఎక్కువ ప్రివేల్ అవుతూ ఉంటుంది. ఎందుకు? బికాస్ అవర్ మెర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ లెస్ దాన్ ద మెర్చండైజ్ ఇంపోర్ట్స్. ఈ ఫోర్త్ దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఇది, ఈ ఫస్ట్దే. ఓకే, సో ఫ్రమ్ దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ గురించి మనం బాగా నేర్చుకోవాలి. ఓకే, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ గురించి, క్యాపిటల్ అకౌంట్ డెఫిసిట్ గురించి మనం అలాగే ఈ మెర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ యొక్క ఫ్యాక్ట్స్ అనమాట. దాని ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఇంపోర్ట్స్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, సర్వీసెస్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, హౌ ఈజ్ ద ట్రెండ్ అబౌట్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఆర్ క్యాపిటల్ అకౌంట్ సర్ప్లస్, వీటి గురించి మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, వీ హ్యావ్ అనదర్ పీవైక్యూ హియర్. ఇది 2023లో అడిగారు మనకి. జస్ట్ చదవండి ఒకసారి. యూ కెన్ పాజ్ ద వీడియో అండ్ ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్. ఇండియా అకౌంట్స్ ఫర్ 3.2% ఆఫ్ గ్లోబల్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గుడ్స్. ఇది కరెక్ట్ కాదు. యాక్చువల్లీ దిస్ ఈస్ ఇన్కరెక్ట్. ఎందుకు? ఇండియా అకౌంట్ ఫర్ అరౌండ్ ఓన్లీ 1.8% ఆఫ్ గ్లోబల్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గుడ్స్. గ్లోబల్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గుడ్స్ అంటే మన గ్లోబ్ మొత్తం మీద అన్ని కంట్రీస్ గూడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తాయి కదా, అందులో ఒక 1.8% మాత్రమే ఇండియా కాంట్రిబ్యూట్ చేస్తుంది, నాట్ 3.2%. ఓకే, అది ఇన్కరెక్ట్ అనమాట. నెక్స్ట్, మెనీ లోకల్ కంపెనీస్ అండ్ సమ్ ఫారిన్ కంపెనీస్ ఆపరేటింగ్ ఇన్ ఇండియా హ్యావ్ టేకెన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇండియాస్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఎస్, దిస్ ఈస్ ట్రూ అండ్ దిస్ ఈస్ మోస్ట్ జనరలిస్టిక్. సో ఆబ్వియస్లీ 1 ఈజ్ ఇన్కరెక్ట్, 2 ఈజ్ కరెక్ట్ అండ్ ఆప్షన్ డి. ఓకే, సో దీని రెండు చూసిన బట్టి నీకు ఏమవుతుంది? ట్రెండ్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెంట్ అకౌంట్ ట్రెండ్స్ ఎలా ఉంది, ఓకే, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ మనం తెలుసుకుందాం ఇక్కడ. ఓకే, సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది సిగ్నిఫికెంట్లీ నేరోడ్. ఎందుకు నేరో అయిందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ సిగ్నిఫికెంట్ స్ట్రాంగ్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ అనమాట. అర్థమవుతుందా? మీ కరెంట్ అకౌంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, 2 బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్స్. ఈ బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్స్లో సర్వీసెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ డెఫిసిట్లో ఉన్నప్పటికీ ఈ బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్స్ వల్ల, ఈ పాజిటివ్లో సర్ప్లస్లో ఉండటం వల్ల ఓవరాల్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ఒకసారి తగ్గుతుంది. అదే నేరోడ్ అని చెప్తున్నాను అనమాట. సో ఎందుకు నేరో అయిందంటే రిఫ్లెక్టింగ్ ద స్ట్రాంగ్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్, రైజింగ్ రెమిటెన్సెస్ అండ్ మోడరేషన్ ఇన్ ద మెర్చండైజ్ ట్రేడ్ గ్యాప్. రేపొద్దున యూపీఎస్సీలో మీకు క్వశ్చన్ అడగచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద లైక్లీ కాజెస్ ఫర్ ద రెడ్యూసింగ్ ద కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని. అలాంటప్పుడు మీకు ఈ రీజన్స్ గుర్తుండాలి: స్ట్రాంగ్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్, రైజింగ్ రెమిటెన్సెస్, మోడరేషన్ ఇన్ ద ట్రేడ్ గ్యాప్. సో ఇలాంటివన్నీ. ఓకే, నెక్స్ట్, ప్రజెంట్ ఎంత ఉంది కరెంట్ అకౌంట్ డెఫిసిట్? జస్ట్ ఇప్పుడు ఇందాక మనకి ఇండియాస్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ గ్లోబల్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ 3.2% అని చెప్పి సంథింగ్ అయితే ఇచ్చాడు, ఇన్కరెక్ట్ ఇచ్చాడు. అలాగే ఇప్పుడు మనకున్న కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎంత అంటే అరౌండ్ 0.7% ఆఫ్ జీడీపీ. అట్లీస్ట్ ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేకపోయినా సరే మీకు ఒక 1%
లోపు ఉంది అని అట్లీస్ట్ గుర్తుంటే సో దట్ యూ కెన్ ఈజీలీ ఎలిమినేట్. బికాస్ రేపు యూపీఎస్సీ ట్విస్ట్ చేసి ఒక 5% ఆఫ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉంది అని చెప్పారనుకో, దట్స్ అ రాంగ్ స్టేట్మెంట్. అట్లీస్ట్ నీకు ఐడెంటిఫై తెలియాలి కదా, ఎగ్జాక్ట్ నెంబర్ తెలియకపోయినా ఓకే ఎంత అయితే లేదు అని తెలిస్తే ఓకే కదా, దట్స్ ఇట్. నెక్స్ట్, ఇండియా షేర్ ఇన్ ద గ్లోబల్ మెర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ నియర్లీ డబుల్ ఫ్రమ్ 1% to 1.8%. ఈ క్వశ్చన్లో కూడా అదే కదా అడిగింది. క్వశ్చన్లో 3.2 అని ఇచ్చాడు, దట్స్ అ రాంగ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ 1.8%. అంతకుముందు 1 ఉండేది డికేడ్ బ్యాక్. సో ఇప్పుడు అది ఆల్మోస్ట్ 2 డికేట్స్లో 1.8%కి వచ్చింది. సర్వీస్ ఎక్స్పోర్ట్స్ కూడా ఆల్మోస్ట్ డబుల్ అయినాయి, 2 to 4.3%కి వచ్చింది గ్లోబల్ సర్వీస్ ఎక్స్పోర్ట్లో. ఓకే, అండ్ ఓవరాల్ ఎక్స్పోర్ట్స్ కూడా మనకి బాగా ఇంప్రూవ్ అయినాయి అనమాట. అరౌండ్ 13% అనేది సర్వీస్ ఎక్స్పోర్ట్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి. సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ యూ హ్యావ్ టు నో, ఓకే, బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అదర్ దాన్ దట్ మన ఈ వీడియోలో కరెంట్ అకౌంట్లో ఏమేమి చూద్దాం. నెక్స్ట్ వీడియో మనం క్యాపిటల్ అకౌంట్ గురించి కూడా చూద్దాం. మీ అందరికి తెలుసు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే, రైట్? ఏంటి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే? రికార్డ్ ఆఫ్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ రెసిడెంట్స్ అండ్ నాన్ రెసిడెంట్స్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year. ఓకే, ఆ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో కరెంట్ అకౌంట్ ఉంటుంది, క్యాపిటల్ అకౌంట్ అని 2 ఉంటాయి అన్నమాట. సో ద డిఫరెన్స్ ఏంటి కరెంట్ అకౌంట్కి క్యాపిటల్ అకౌంట్కి? సో కరెంట్ అకౌంట్లో రికరింగ్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, అంటే రెగ్యులర్గా జరిగే ట్రాన్సాక్షన్స్ అనమాట, ఆర్ వన్ వే ట్రాన్సాక్షన్స్ దట్ డజంట్ ఎఫెక్ట్ అసెట్స్ ఆర్ లయబిలిటీ. ఈ అసెట్స్ ఆర్ లయబిలిటీస్ ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఎఫెక్ట్ చేస్తాయో దాన్ని మనం క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అంటాం. ఇట్ క్యాన్ బి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్ క్యాపిటల్ రిసిప్ట్స్. ఓకే, దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ కరెంట్ అకౌంట్కి క్యాపిటల్ అకౌంట్. సో కరెంట్ అకౌంట్లో ఏమేమి టర్మ్స్ ఉంటాయని అడగవచ్చు క్వశ్చన్స్. యూపీఎస్సీ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కమ్స్ అండర్ ద కరెంట్ అకౌంట్ ఆర్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కమ్స్ అండర్ ద క్యాపిటల్ అకౌంట్. అండ్ ఇందులో ఒక్కొక్క దాని గురించి కూడా అడగవచ్చు, మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో జస్ట్ కరెంట్ అకౌంట్లో ఏముంటాయని ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, కరెంట్ అకౌంట్ రికార్డ్స్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ గూడ్స్, సర్వీసెస్ అండ్ ట్రాన్స్ఫర్స్. అర్థమైందా? ఆ గూడ్స్నే మనం బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటున్నాం అక్కడ. అండ్ ఈ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ మోస్ట్లీ మనకి ఇండియాలో నెగిటివే ఉంటుంది, ఎందుకంటే వీ ఇంపోర్ట్ మోర్ గూడ్స్ దాన్ వీ ఎక్స్పోర్ట్. దట్స్ ద థింగ్. ఓకే, అందుకే ఇక్కడ చూడండి, ఇండియాస్ కరెంట్ అకౌంట్ వాజ్ ఇన్ సర్ప్లస్ ఫర్ ద ఫస్ట్ టైం. అంటే ఇది 2020-2021లో జరిగింది ఇలా. అదర్వైజ్ మోస్ట్లీ కరెంట్ అకౌంట్ అనేది డెఫిసిట్లోనే ఉంటుంది. ఇది ఎందుకు జరిగిందంటే అప్పుడు కోవిడ్ వచ్చింది కాబట్టి, కోవిడ్లో మనకి మొత్తం సప్లై చైన్ డిస్ట్రప్షన్ అయిపోయింది, ఇక్కడ కూడా ఇంపోర్ట్స్ అనేది జరగట్లేదు, ట్రేడ్ జరగట్లేదు. సో మేజర్గా క్రూడ్ ఆయిల్ అనేది మనం ఇంపోర్ట్ ఆపేసాం అప్పట్లో, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద కర్ఫ్యూ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అందుకే ఫర్ ద ఫస్ట్ టైం అప్పుడే సర్ప్లస్ వచ్చింది. అదర్వైజ్ మోస్ట్లీ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఆర్ కరెంట్ అకౌంట్ వాజ్ ఇన్ డెఫిసిట్. ఓకే, నెక్స్ట్ 2 నుండి ఇక్కడ గూడ్స్ అంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, మిగతా ఈ సర్వీసెస్ ట్రాన్స్ఫర్స్ కూడా బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్స్లోకి వస్తాయి అనమాట. ఓకేనా? బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్స్ అంటే సర్వీసెస్ అంటే ఏంటి? ఇట్ కెన్ బి ఎనీథింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ స్టూడెంట్ వచ్చి ఇండియాలో చదువుకుంటున్నాను, ఇట్ కమ్స్ ఇన్ ద సర్వీసెస్. ఆర్ ఇండియన్ స్టూడెంట్ యూఎస్ఏలో ఎంఎస్ చేస్తాను, ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద సర్వీస్. ఓకే, ఆల్ దీస్ ఆర్ ద సర్వీసెస్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ స్టూడెంట్ ఫారెన్ వెళ్ళి చదువుకుంటున్నాడు, దేని కింద వస్తుంది? అది సర్వీస్ ఇంపోర్ట్ కింద వస్తుంది, ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి మనీ పే చేస్తున్నాం కాబట్టి. అది ఫారెన్ స్టూడెంట్ వచ్చి ఇండియా చదువుకున్నాడు, అది దేని కింద వస్తుంది? ఇట్స్ ఏ సర్వీస్ ఎక్స్పోర్ట్ అనమాట, బికాస్ అక్కడ స్టూడెంట్ వచ్చి ఇక్కడ పే చేస్తాడు కాబట్టి. సో దట్స్ ద థింగ్. ఇన్కమ్ అంటే ఏంటి? ఇన్కమ్ కూడా బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్స్కి వస్తుంది. ప్రాఫిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ నేషనల్స్ ఎవరైనా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకో, ఏదన్నా ఎఫ్డిఐలో కానీ తెలియదు, అందులో వచ్చిన ప్రాఫిట్. అర్థమైందా? సో అందులో వచ్చిన ప్రాఫిట్, ఆర్ ఇండియన్స్ వేరే ఫారెన్ కంట్రీస్లో ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకో, అందులో వచ్చిన ప్రాఫిట్. సో ప్రాఫిట్ అనేది దీని కింద వస్తుంది. 2 ఓర్ ఇండియా వాళ్ళు, ఇండియాలో ఉన్న ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా సరే, ఒక ఇండియన్ గవర్నమెంట్ కానీ బయట కంట్రీస్కి ఎక్కడన్నా లోన్ ఇచ్చింది అనుకుందాం, ఆ లోన్ మీద మనకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఆ ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్, ఆర్ ఇండియన్ కంపెనీస్ ఎక్కడన్నా ఫారిన్ కంట్రీస్లో ఉన్నప్పుడు అది అమ్మేసినప్పుడు లేకపోతే బాగా ప్రాఫిట్ వచ్చినప్పుడు డివిడెండ్స్ అందరికి ఇస్తారు కాబట్టి ఆ డివిడెండ్ కూడా. ఓకేనా? అండ్ ట్రాన్స్ఫర్స్ అంటే రెమిటెన్సెస్, డొనేషన్స్, గిఫ్ట్స్ అనమాట. ఎందుకు? బికాస్ ట్రాన్స్ఫర్స్లో కూడా అసెట్స్ లైబిలిటీస్ ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. ట్రాన్స్ఫర్స్ అంటే దే ఆర్ ద వన్ వే ట్రాన్సాక్షన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డొనేషన్స్ వస్తాయి, డొనేషన్ మనం తిరిగి కట్టవలసిన లేదు, అవును, దే ఆర్ వన్ వే. అండ్ గిఫ్ట్స్ కూడా వన్ వే అనమాట. ఎవరైనా గిఫ్ట్ ఇస్తే మనం తీసుకుని మనం తిరిగి ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా. లైక్వైజ్ రెమిటెన్సెస్ అంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫారిన్ కంట్రీస్లో ఎండ్ చేసినప్పుడు తిరిగి మనకి ఇస్తారు, అది మనకి అప్పేం కాదు కదా తిరిగి ఇవ్వడానికి. దే ఆర్ వన్ వే ట్రాన్సాక్షన్, దే ఆర్ కమ్స్ అండర్ ద బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్స్. ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్.
మోస్ట్లీ కరెంట్ అకౌంట్లో ఏముంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, బ్యాలెన్స్ ఆఫ్ ఇన్వెస్టబుల్స్. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్లో ఏముంటుంది, ఇట్స్ మోస్ట్లీ గూడ్స్. బ్యాలెన్స్ ఆఫ్ ఇన్వెస్టబుల్స్లో సర్వీసెస్, ఇన్కమ్ అండ్ ట్రాన్స్ఫర్స్. ఓకే, ఇది మనకి తెలియాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వీడియోలో మన క్యాపిటల్ అకౌంట్ గురించి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.